హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వీళ్ళందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను మీ లావణ్య. ఇది వచ్చేసి థర్స్‌డే అండి, గురువారం, బృహస్పతి వారం. దాని ముందు ఏమైతే ఉందో అమావాస్య ఉండింది అండి. సో, అమావాస్య ఉండే అని పూజ అయిపోయింది. కానీ పూజలది ఏమైతే ఉన్నదో రికార్డింగ్ నేను చేయలేకుండానండి. అన్నట్టు అన్నీ తొందరగా ఉండే. సో, నేను ఏమైతే ఉన్నదో రికార్డింగ్ పాసిబుల్ కాలేదు. ఇది నెక్స్ట్ డే వచ్చేసి నేనేమైతే దీపారాధన కోసంకి అంతా క్లీన్ చేస్తున్నానండి. మందిరం ఏమైతే ఉన్నదో మీరు చూస్తూనే ఉన్నారు. అదేంటో ఏమండి, మార్నింగ్ ఏమైతే ఉన్నదో మందిర్లో వెళ్ళి చక్కగా దీపారాధన చేసుకుంటే అదేమో పాజిటివ్ వైబ్స్ డిఫరెంట్గానే ఉంటుందండి. ఎవ్రీడే మా ఆయననే దీపారాధన చేస్తారండి. నాకేం అది లేదండి. నేను ఓన్లీ ఈవినింగే చేస్తానండి. కానీ ఈరోజు మా ఆయనకి ఏమైతే ఉన్నదో తొందరగా వర్క్కి వెళ్ళాల్సి పడ్డది. అందుకే ఏమైతే ఉన్నదో నువ్వే చేయని నాకు పెట్టేసి పోయారండి. సో, అందుకే నేను ఏమైతే ఉన్నదో చేస్తున్నానండి మార్నింగే. చూసారుగా ఎంత చక్కగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏమైతే ఉన్నదో ముందు రోజునే పూజ ఇదే అయిపోయిందండి. ఏదో పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ప్రసరిస్తున్నట్టు ఇట్లా మంచిగా మార్నింగ్ మోటివేషన్ వస్తదండి. ఇలా మార్నింగ్ చక్కగా మందిరంలో ఏమైతే ఉన్నదో పూజ చేస్తుంటే మీకు కూడా వైబ్స్ రావాలని అనుకుంటున్నానండి. ఫైనలీ ఈ విధంగా ఏమైతే ఉన్నదండి, నా పూజ అయిపోయిందండి. మీకు కూడా భగవంతుడి ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలని కలకాలం కోరుతున్నాను. మన ఆడవాళ్ళకి మార్నింగ్ ఏం పని ఉంటుందండి? కిచెన్లో ఫస్ట్ పని. నా కిచెన్ అయితే చూస్తున్నారండి, మీరు చూస్తున్నారండి. నేనేమైతే మార్నింగ్ ఫస్ట్ వెళ్ళగానే మా కిచెన్లో నేను డోర్ ఓపెన్ చేసి 2 వైపులా కిటికీలు ఏమైతే ఉన్నదో ఓపెన్ చేస్తానండి. చక్కగా ఏమైతే ఉన్నదో వాయు ప్రసాదం ఇంట్లో ఓపెన్ కావాలని అని స్టవ్ పైన అయితే చక్కగా ముక్కేస్తానండి. అగ్నిదేవుడు మన ఇంట్లో ప్రవేశిస్తాడని. మిల్క్ ఏమైతే ఉన్నదో బాయిల్ చేస్తున్నానండి. ఇవేంటో వచ్చేసి ఎస్టర్డే బాసలండి. నేను అన్ని బాసలు ఏమైతే ఉన్నాయో ముందు రోజే నైట్గా తోమేస్తానండి. అవి మార్నింగ్ ఏమైతే ఉన్నదో చక్కగా సర్దేస్తాను. సో, వాటర్ ఏమైతే ఉన్నదో అన్నీ పోయి ఎంత చక్కగా సర్దడానికి వస్తుంది మనకు. ఒకసారి ఏమైతే ఉన్నదో మిల్క్ బాయిల్ అయినా లేవో చూస్తున్నానండి. బాయిల్ అయిపోయినాయి. సో, స్టవ్ అయితే ఏమైందో ఆఫ్ చేసి నాకేమో మిల్క్ వచ్చేసుకున్నాను అండి ఒక చిన్న గ్లాస్లో. గ్లాస్ అంటే చిన్నదంటే చిన్నదేం లేదు, ఒక కప్ వేసాను. నేను ఎవ్రీడే కప్పుడు మిల్క్ అయినా కంపల్సరీ తాగుతానండి. నాకు మిల్క్ అంటే చాలా ఇష్టం. నాకు టీ కాఫీ అవి ఏమి ఇష్టం లేదండి. ఓన్లీ మిల్క్. మార్నింగ్ మిల్క్ ఉంటే చాలండి నాకు. ఫుల్ ఎనర్జీకి వస్తుంది. సో, మిల్క్ ఏమైతే తీసుకున్నాను. మిల్క్ తీసుకున్నాక అలా ఏమైనా తినడానికి చూస్తున్నానండి. నాకేమో వచ్చేసి బిస్కెట్స్ ఉన్నాయండి. బిస్కెట్లు తీసేస్తున్నాను. చూస్తున్నారుగా, అవి ఏమైతే వచ్చేసి బిస్కెట్లు రాగి పిండి అండి. రాగి బిస్కెట్స్. మేము ఒక్కోసారి ఒక షాప్కి వెళ్తే రాగి బిస్కెట్స్ ఉన్నాయండి. ఆ బిస్కెట్లు ఏమైతే తెచ్చేసుకున్నాము.
చూస్తున్నారండి మా బాబు ఎంత చక్కగా ఆడుకుంటుండో తననే. ఆ! తనకి ఎవ్వరి గోల అవసరం లేదండి. చక్కగా ఆడుకుంటాడు. కానీ మన సరదా కూడా ఆడుకుంటాడండి. అలా ఏం లేదు. నేనేమో వచ్చేసి మా బాబు దగ్గర కూర్చోవడానికి మిల్క్ ఆర్డర్ చేసుకొని వచ్చాను. అని తనకు పని రాగి బిస్కెట్లు ఏమైతే ఉన్నాయో ఇయ్యడానికి. బాబేమో చక్కగా టీవీ ఏమైతే చూస్తున్నాడు. టీవీలో ఏమో అది ఇది కాదండి. నేను మార్నింగే సుప్రభాతం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా పెడతానండి. మా బాబు కంపల్సరీ అంటే కంపల్సరీ చూస్తాడండి. అవి చూసినాకనే ఏమైతే ఉన్నదో డే స్టార్ట్ అవుతుందండి మా బాబుది కూడా. మనం ఏమైతే ఉన్నదో మనకి ఏం చెప్పాలనుకుంటామో మన పిల్లలకి అది మనం చూపెడితేనే వాళ్ళకి తెలుస్తుందండి. అదివరకు ఏం తెలియదండి. అందుకే ఏమైతే ఉన్నదో మా బాబుకు మార్నింగే ఏమైతే ఉన్నదో అన్నీ స్తోత్రాలు, మంత్రాలు అన్నీ పెడతానండి. సో ఈ కాన్సంట్రేట్ ఇన్ సనాతన ధర్మ మా హోప్స్. నేను వచ్చేసి ఆయనతో మిల్క్ అది బిస్కెట్స్ తెచ్చేసానండి. మా బాబు చాలా ఎక్సైటెడ్ అవుతుంది నేను వచ్చినని ఆడుకుంటుందని. నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఏమవుతుందో ప్రిపేర్ చేస్తున్నా అండి. నాకు ఒక్కదాని కోసం అండి. చెప్పానుగా మా ఆయన మార్నింగే వెళ్ళాడు. అయినా కూడా మా ఆయనకు నేను మిల్క్ ఇచ్చేసానండి మార్నింగే. ఆయన తర్వాత ఏమవుతుందో పూజ చేసుకున్నాను. మార్నింగే మా ఆయన వెళ్ళాడు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయలేడా అంటే మా ఆయన ఏమవుతుందో థర్స్డే ఉపవాసం ఉంటాడండి. ఓన్లీ 1 టైం తింటాడు. సో అందుకే మా ఆయన మిల్క్ తాగి పోయిండు ఆఫీస్కి. నేనేమైతే పూజ చేసి మిల్క్ తాగి ఇప్పుడు ఏమైతే ఉన్నదో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. నేను ఈరోజు ఏమైతే ఉన్నదో ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అండి. అండ్ ఎస్టర్డే కొంచెం అన్నం ఏమైతే ఉన్నదో అది 2 మిక్స్ చేసి ఆయనతో ఏమైతే ఉన్నదో చేసుకొని తినాలనుకుంటున్నాను అండి. దానికోసమే అన్నీ తీస్తున్నానండి. నేనేమైతే ఉన్నదో బ్రేక్ఫాస్ట్లో ఏమేమి వండితే అవన్నీ ఫ్రిడ్జ్లోకి తీసి అవి ఏమైతే ఉన్నదో ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఏమైతే ఉన్నదో ఆనియన్స్ నీట్గా స్మాల్ పీసెస్లో కట్ చేస్తున్నానండి. దాని తర్వాత గ్రీన్ చిల్లీ, దాని తర్వాత కల్జమాకు, దాని తర్వాత కడిపత్తా, దాని తర్వాత కొత్తిమీర, ఇవి ఏమైతే ఉన్నాయో నెసెసరీ ఐటమ్స్ అన్నీ ఫ్రిడ్జ్లోకి తీసేసి అవుట్ సైడ్ పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే వచ్చేసి చక్కగా కడాయి తీసుకొని అదేమైతే ఉన్నదో పెట్టేస్తూ ఎంత ఏమైతే ఉన్నదో పోహా ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నానండి. పోహా ఏమైతే ఉన్నదో డబ్బాలోకి తీసేసి అదేమైతే ఉన్నదో కొంచెం వాటర్లో ఏమైతే ఉన్నదో నానేస్తున్నానండి. సో నా పోహా ఏమైతే ఉన్నదో సాఫ్ట్గా చక్కగా అవుతుంది. మనకి డ్రైగా ఉంటుంది. కొంచెం ఒక 2 మినిట్స్ మనం అలా వాటర్. నేను ఇక్కడ వచ్చేసి ఏమవుతున్నా కడాయి పెట్టాను, ఆయిల్ వేసాను, అలా జీరా వేసాను, తుమ్మికి వేసాను. అవి చక్కగా వేగినాక ఏమవుతుందో సన్నంగా కరిగిన ఉల్లిపాయలు అలా వేసాను. కొంచెం టాస్ చేసి ఏమైతే ఉన్నదో అలా గ్రీన్ చిల్లీ అంతనే కట్ చేసి వేస్తున్నాను. అండ్ ఏమైతే ఉన్నదో కొంచెం టాస్ చేసేసినాక కొంచెం వేగినాక ఏమైతే ఉన్నదో అలా మనము పీనట్స్ అండ్ గ్రౌండ్ నట్స్ ఏమైతే ఉన్నదో మంచిగా మిక్స్ చేసి అంతా వేసేది. అవి వేసి అంతా నేను ఏమైతే ఉన్నదో మంచిగా చక్కగా మిక్స్ చేస్తున్నాను. అలా కొంచెం మనం ఏమైతే ఉన్నదో టర్మరిక్ పౌడర్ పైన వేసేది. సో నైస్గా ఎల్లో కలర్ వస్తుంది. ఇలామో నేను ఎక్స్ట్రా మిగిలిన రైస్ ఉన్నదన్నాగా రైస్ అని పోవా 2 కలిపి అలా సాల్ట్ వేసి చక్కగా కలిపేసి అలా మీదకించి కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా దాని మీద ప్యాన్ క్లోజ్ చేసి కొంచెం ఎడెట్టే దగ్గర పోహా ఏమవుతున్నదో అయిపోయినాక నేనేమో ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. అక్కడేమో వచ్చేసి నేను పాలు వచ్చిన తర్వాత దానికి బాయిల్ చేయడానికి మొత్తం పెట్టాను. ఇంతలో మా బాబు కిచెన్లో వచ్చి నాకు పైన ఎత్తుకో అని అంటున్నాడు. నేను తీసుకోవడానికి అదేమన్నా ప్రిపేర్ చేస్తున్నాను. కానీ కొంచెం ఏమవుతున్నదో కొంచెం క్రంచినెస్ కోసం అలా ఏమవుతున్నదో చూడ ఏమవుతున్నదో వేసుకుంటున్నాను. నైస్గా ఉంటుంది. పోహాలు ఏమవుతున్నదో కొంచెం చూడని కొంచెం ఉంటే కట్టమిట్టగా నైస్గా ఉంటుంది. నాకు చాలా నచ్చుతుంది. మా ఆయనకు కూడా నచ్చుతుంది. ఇదిగో అండి పోహా విత్ రైస్ రెడీ అయింది. ఆ మిల్క్ ఏమైతే ఉన్నదో బాయిల్ అయ్యాక ఆయనతో ఆఫ్ చేసేసి మా బాబు చూసాడా కిచెన్లో ఎంత ఎక్సైటెడ్ ఉంటాడు.
ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ అయినాక నేనేమంటే చక్కగా క్లాత్స్ ఏమైతే ఉన్నాయో ఉతికేస్తున్నాను. అవి ఆరేయటానికి ఔట్ సైడ్ వచ్చినాను. అలానే కొంచెం ఔట్ సైడ్‌గా ఉంటదని అయితే మా బాబుకి కూడా ఔట్ సైడ్ తెచ్చిన. మా బాబుకి సైకిల్ ఏమైతే ఉన్నదో అలా ఏసిన. మా బాబు చూడు సైకిల్‌లో ఎంత చక్కగా ఆడుకుంటుండో నేను బట్టలు ఆరేస్తుంటే అది చూసే చల్లగా అనిపిస్తది ఒక తల్లికి ఏమైతే ఉన్నదో. డే అంతా హ్యాపీగా ఉంటది. మన బాబు ఎక్సైటెడ్ చూసి, హ్యాపీనెస్ చూసి. నేను ఇక్కడ వచ్చేసి డిన్నర్ కోసం ఏమవుతున్నదో రైస్ కడిగేస్తున్నాను. కడిగేసి అంత కుక్కర్‌లో ఏమవుతుందో పెట్టేస్తాను. అండ్ అక్కడేమో వచ్చేసి సప్నా పప్పు పెట్టడానికి అలా ముందుగా నానేసిన పప్పు అని కొంచెం ఉల్లిపాయలు అని పసుపు అండ్ కొంచెం నూనె కొంచెం జీరా పౌడర్ వేసి అక్కడేమో సెట్టి పెట్టేస్తాను. ఇప్పుడు రైస్ కూడా పెట్టేస్తున్నా. సో ఫాస్ట్‌గా ఏమవుతున్నదో వంట అయిపోతది. నేను వచ్చేసి ఉదయపు పప్పు పెట్టి ఇక్కడేమో వచ్చేసి స్ప్రౌట్ ఏమైతే ఉన్నాయో ప్రిపేర్ చేయడానికి ఉల్లిపాయలు అండ్ టమాటాలు ఏమైతే ఉన్నాయో తీసుకుంటున్నాను. స్ప్రౌట్స్ చూసేసారంటే ఎంత చక్కగా మొలకలు వచ్చాయి. ఇవి ఏమైతే ఫస్ట్ వాటర్‌లో వేసాను. దాని తర్వాత ఇవి క్లోజ్ చేసేసి పెడతాను. వాటర్ తీసేసి చక్కగా మొలకలు వస్తాయి. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే ఎప్పుడు కానీ స్ప్రౌట్ అవుట్ సైడ్ నుంచి తేను. దానికి చక్కగా ఉల్లిపాయలను టమాటాలు కోసేసి అంతా స్ప్రౌట్ ఏమైతుందో ప్రిపేర్ చేశాను. అండ్ దాని తర్వాత ఏమైందో వచ్చేసి నేను చపాతీలు కూడా ప్రిపేర్ చేశాను. చపాతీలు ఏమైతే ఉన్నదో వీడియో తీయలేను. ఇదేనండి వీడియో.